ఉమెన్స్ డే అని సభలు పెట్టి ఆడవాళ్ళకి గౌరవం ఇస్తామని చెప్తున్నారు. మిగతా 364 రోజులు గౌరవం కానీ భద్రత కానీ ఇస్తున్నారు. ఏమి ఇస్తలేరు సార్, అవన్నీ ఉత్తమ మాటలు చెప్తున్నారు కానీ రోడ్ పట్ట పోవాలంటే లేడీస్ భయపడుతున్నారు. గౌరవం ఇస్తలేరు. లేడీస్ అంటే కూడా కేర్ చేయకుండా అయిపోతున్నారు జనాలు, పబ్లిక్ మొగోళ్ళు అంత కేర్ లేకుండా అయిపోతున్నారు. ఎవరు మంచిగా ఈ రోజులలో ఎవరిని నమ్మాలో ఎవరు నమ్మొద్దో తెలుస్తలేదు. ఎవరికి నమ్మకం లేదు. నిజంగా చెప్తున్నాను సార్, రోడ్ పట్ట పోవాలంటే భయం అవుతుంది. లేడీస్ మొగలను చూస్తేనే భయం అవుతుంది. ఇద్దరు ముగ్గురు నిలబడనే బుద్ధి అవుతలేదు. అంటే ప్రభుత్వం భద్రత కల్పిస్తుందా అంటుంది. అనిపిస్తలేదు. భద్రతం లేదు, భద్రతం లేదు. అంత లేదు. ఉత్త మాటలు చెప్తారు. గెలిచేదాకా మాట మాట్లాడతారు, గెలిచినాక మాట మాట్లాడతారు. ఒకే మార్లు లేవు, రోడ్డు పడతా పాడు లేవు, ఏడో చూసినా లేవు. లైట్లు కూడా చక్కగా లేవు. కవిత మేడం ఇంటికి ఇక్కడ ఏడో లేవు. మాకైతే తెలిసిన కాడికి అంతే. అంటే ఇప్పుడు జాబ్ చేస్తున్నారా అమ్మాయిలు, ఉమెన్స్ అంటే జాబ్ చేస్తున్నారు, అలాగే బిజినెస్ చేస్తున్నారు. కానీ నిజంగానే రెస్పెక్ట్ ఇస్తున్నారా అందరూ? ఇస్తలేరు సార్, రెస్పెక్ట్ ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. మన లేడీస్కు అంటేనే కేర్ చేయకుండా అయిపోయారు. నిజంగానే లేడీస్ అంటేనే పట్టించుకుంటలేరు అసలు. పడితే అంటే ఈక్వల్ కాదంట ఉమెన్స్ మెన్స్ కాదు, లేడీస్ అంటేనే లెక్క చేస్తలేరు. ఎంత డబ్బు ఉన్నోళ్ళైనా డబ్బు లేకపోయిన వాళ్ళైనా మనుషులే కదా, అట్లా పట్టించుకుంటలేరు అసలు. పడితే మగవాళ్ళతో ఆడవాళ్ళు సమానం అంటున్నారు కాదా? అంటూ కాదు, అసలే కాదు. అట్లా చెప్తారు కానీ కారు. అమ్మో మేము చూస్తున్నాం కదా, ఏండ్లు అవుతుంది, 20 ఏళ్ళు అవుతుంది చూడబట్టి. కానీ లేడీస్ మొగోళ్ళు నలుగురు ముగ్గురు అంటే భయపడి లేడీస్ ఆటలు నిలబడుతున్నారు. రాత్రి ఎటన్నా వెళ్ళాలంటే వెళ్తున్నారు సార్. వెళ్తలేము, నైట్ పూట ఎట్లా వెళ్తలేము, ఎక్కడికి వెళ్తలేము, ఇండ్లలోనే ఉంటున్నాము. స్వాతంత్రం వచ్చి ఇన్ని రోజులైనా మనకు ఆడవాళ్ళకి స్వాతంత్రం రాలేదు. రాలేదు. ఇది వచ్చిందని అంటారు కానీ రాలేదు, అస్సలు రాలేదు. మా బతుకులు మేము బతుకుతున్నాం కానీ లేడీస్ మొగోళ్ళని చూస్తేనే భయం అవుతుంది. రోడ్డు పడితే వాళ్ళంటే కూడా భయం అవుతుంది. ఇద్దరు ముగ్గురు నిలబడాలంటే నిలబడం మేము కూడా.